లావణ్యము అటువంటిది కాదు. అంత గొప్ప లావణ్యవతి అయి అటువంటి సౌకుమార్యము కలిగినదై శరీరమునందు అద్భుతమైన రంగు కలిగి సౌందర్యవతి అయి ద్రౌపది దేవిని చూసి కుళ్ళుకుంటున్నారు శ్రీమాతలు. లావణ్యము అందము అనేది వేరా? అందము వేరు, లావణ్యం వేరా? రెండు ఒకటే కదా. లావణ్యం అన్నా అందం అన్నా ఒకటే కదా. ఎవరన్నా కాదు అన్నవారు ఉన్నారా? ఎవరు లేరా? లావణ్యము వేరు, అందము వేరు. అందానికి లావణ్యానికి బాగా తేడా ఉంటుంది. అందం అనగా దేహంలో ఉన్నటువంటి దాన్ని అందము అంటారు. లావణ్యం అంటే చేసే పనులయందు లావణ్యం అంటారు. మృదువుగా మాట్లాడడం, అందరితో ప్రేమగా మాట్లాడడం, గౌరవించబడేటట్టుగా ఉండడం, ఎవరైనా కొత్త వారు వస్తే అనుకుగా ఉండడం, ఎవరైనా మన ఇంటికి అతిథిగా వస్తే కడుపు లింపి పంపడం, ఎవరైనా కనబడితే వాళ్ళు పలకరించకపోయినా సుకుమారంగా పలకడం. అయ్యా బాగున్నారా, అమ్మా బాగున్నారా, నమస్కారం అండి, తల వంచి నమస్కరించడం. ఇది లావణ్యానికి సంబంధించింది. ఇది అందము కొంత కాలగతిలో చెడిపోతుంది. అందం చిన్నతనంలో ఉన్న అందం పెద్ద వెలికి ఉండదు, పెద్ద యవ్వనంలో ఉన్న అందం వార్ధక్యంలో ఉండదు, వార్ధక్యంలో ఉన్న అందం చచ్చినాడు ఉండదు. అందం చేంజ్ అయిపోతుంది, లావణ్యం కాదు. నీవు అందహీనమైనా నీ మాటలో మృదుత్వం ఉంటుంది, లావణ్యం ఉంటారు. ఎంత దరిద్రంగా ఉన్నా నీవు కానీ పలకరింపులో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సుకుమారం అనేది నీ పలకరింపులో ఎంత లావణ్యంగా ప్రవర్తించిందండి, ఎంత సుకుమారంగా ప్రవర్తించిందండి. ఆమె చూస్తేనేమో అందవికారంగా ఉంటుంది, కానీ ఆయన మాటలో, ఆమె మాటలో ఎంత మాధుర్యమో. ఆ మాటలు వింటుంటే ఇంకా 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 వినాలనిపిస్తుంది. అలాంటి లావణ్యమయ్యా అంటారు. ఇప్పుడు అర్థమైందా? లావణ్యం వేరు, అందం వేరు. ఇప్పుడు చెప్పగలరా? అందం వేరు, లావణ్యం వేరంటే చెప్పగలరా? అందము నశించిపోయేది, అందము నశించిపోయినా నశించకూడనిదంటూ ఉండేది లావణ్యము. ప్రవర్తించే తీరును బట్టి ఉన్నదాన్ని లావణ్యము అంటారు, సుకుమారితనము అంటారు, సుకుమారము అంటారు, తేలికైనది అంటారు. లావణ్యానికి అందానికి అంటుండదు. అందం బరువైనదని గుర్తుపెట్టుకోండి దయచేసి. అందం అంటే బరువైనది. ఎలా బరువైతుంది? అబ్బా ఏం అందం ఉన్నారండి పరమేశ్వరుడు అంటే ఏమవుతుంది? బరువెక్కిపోతాడు. ఎలా? అహంకారం వచ్చేస్తుంది. అబ్బా నేను అందంగా ఉన్నానట అనేసరికి ఇది శరీరం తుగ్గిపోతుంది, బరువైపోతుంది. అంత తేడా ఉంటుంది. అందం బరువైనది. అందంగా ఉండదని చెప్పలే, అందంగా ఉండు. ఏ రకంగా? మానసికంగా అందంగా ఉండు. దేహంగా అందం అక్కర్లే. దేహం పరమేశ్వరుడు ఎప్పుడూ ఇచ్చాడు దేహానికి అందం. ఆ అందం చాలు. ఆ అందాన్ని ఇంకా అలంకరించి ఇంకా బరువెందుకు ఎక్కించుకుంటావు? అలంకరణ మనస్సుకు చేసుకో. ఏం అలంకరణ? పౌడర్ వద్దు మనస్సుకు. ఏం పౌడర్? రామా అనే నామంతో వద్దు. మనస్సు అందమైపోతుంది. అలాంటి అలంకారాలు ఈ మనస్సుకు. దేహానికి పౌడర్ వేస్తే ఎంతసేపు ఉంటుంది? అది 10 నిమిషాలు, తర్వాత కంపు కొట్టేస్తుంది, చెమట. అదే నీ మనస్సుకు పౌడర్ అనే రామ అనే పౌడర్ అద్దామనుకో, నీ మనస్సుకు చిరగని వస్తువు అది, తరగని గౌరవాన్ని ఇచ్చి పెడుతుంది. నీవు పోయినా నీ పేరు జనమ జనమలుగా సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఉంటుంది. ఆ అందాన్ని తెచ్చుకో మనస్సు అని చెప్తారు. కాబట్టి ఈ ప్రపంచంలో అంత పెద్ద ద్రౌపది దేవి లావణ్యం చూసిన ఆడవాళ్ళందరూ అసూయ పొందారు. అంత గొప్ప లావణ్యవతి అటువంటి సౌకుమార్యము కలిగినదై శరీరమనందు అద్భుతమైనటువంటి రంగు కలిగి సౌందర్యవతి అయినటువంటి ద్రౌపది దేవిని చూసి ధృతరాష్ట్రుని 100 కోడళ్ళు గాంధారి దేవి వెనకాల నుంచొని ఈ ప్రపంచంలో ఉన్న అఖిల లావణ్యమును తీసుకువచ్చి అబ్జభవుడైనటువంటి బ్రహ్మగారు ద్రౌపది దేవి యందు నిక్షింపజేశాడేమో. అంత ఈమెలోనే ఇచ్చాడంటే బ్రహ్మగారు సృష్టించినటువంటి తల్లి కాదు మా తల్లి ద్రౌపది మాత. అయ్యో నిజంగా వచ్చింది. యజ్ఞకుండములోంచి ఉద్భవించింది మన తల్లి ద్రౌపది మాత. కాబట్టి ఆ తల్లి బ్రహ్మకి ఆశ్చర్యం కలిగేలా ఉంటుంది. ఆ తల్లి ఆమె అందం అంటే ఏమిటో తెలుసా? ఆమె అందం దేహానికి ఉన్న అందం కాదు, ఆమె మనస్సుకున్న అందం, ఆమె లావణ్యానికి ఉన్న అందం, ఆమె ప్రవర్తించడానికి వచ్చిన అందం, ఆమె పలకరించే తీరులో ఉన్న అందం. ఇవన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి 100 గాంధారి 100 కొడుకుల యొక్క భార్యలు అసూయ చెందుతున్నారు. అది అలా మాట్లాడాలి, అలా ఉండాలి. అసూయపడ్డారు. ఆ రకంగా వెళ్ళారు, కూర్చున్నారు, మాట్లాడుతున్నారు.
కాలగమంలో ఉన్నటువంటి ముచ్చట్లు పెట్టుకున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత చీకటి పడ్డ తర్వాత అందరూ కూడా రాత్రి అందరూ పడుకున్నారు. ఆ రకంగా రాత్రి అయిపోయింది. మరునాడు ఉదయం లేచారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఇవన్నీ చెప్పకపోతే తెలియదా? తెలుస్తాయి. కానీ కొందరు అడుగుతారు, అయ్యా లేచారు, వచ్చారు, కూర్చున్నారు సభలో, వాళ్ళు ఏం లేవయ్యా కార్యక్రమం ఉన్నాయి. కాలకృత్యాలు తీర్చుకున్నారు, వచ్చారు, స్నానాధికాలు చేసుకున్నారు, పూజాధికాలు చేసుకున్నారు, ఇంకా పలహారాలు భోజనం చేశారు, వచ్చారు. వారు మరునాడు ఉదయం ధర్మరాజాదులు మణిసభను చూడటానికి వెళ్ళారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చూడటానికి వెళ్ళారు. ఆ సమయానికి ద్రౌపది దేవి రజస్వల దోషముతో ఉండడం వలన ఆమె రాణివాసంలోనే ఏకాంతవాసంలో ఉంది. ధర్మరాజు గారు, ఆయన నలుగురు తమ్ముళ్ళు దుర్యోధనుడు, శకుని మొదలైన వారు మణిసభలోకి ప్రవేశించారు. ధృతరాష్ట్రుడు ప్రత్యేకంగా ఈ మాయాకృతముల కొరకే దాని నిర్మాణం చేయించాడు. ఆ సభా మండపంలోకి తీసుకువెళ్లడం, ఆ సభను ఒక్కసారి ధర్మరాజు గారు చూసి సంతోషించడం అన్నదే ప్రధానమైన విషగా పెట్టి ఆహ్వానించాడు. కనుక ధర్మరాజాదులను సభా మండపంలోకి తీసుకువెళ్లి పాండవులను అక్కడ కూర్చోబెట్టాడు. ఉన్నతమైన ఆసనముల మీద భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వారు, కర్ణుడు, దుర్యోధనాదులు, ఆయన 9 తమ్ముళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు. ధర్మరాజు గారు ఆ సభా మండపం అంతా తిరిగి వచ్చారు. వచ్చి పెదనాన్న గారు అద్భుతమైనటువంటి సభా మండపము నిర్మాణం చేయించారు. ఆనందించాడు ధర్మరాజు గారు. దుర్యోధనుడు వెళ్ళి ధర్మరాజు గారితో మాట్లాడుతున్నాడు. ధర్మరాజా, అగ్రజ, సభా మండపమును చూశావు కదా, మనం అందరము కలుసుకున్నాము, చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మనం అందరము సంతోషంగా కాసేపు సహృయు దూతము ఆడుకుందామా అన్నాడు. సహృయు దూతము, సహృయు అంటే హృదయాలు కలిసేలాగా, నార్మల్ గా ఎలాంటి పందాలు లేకుండా గట్టిగా ఆడుకుందామా అని మాట్లాడుతున్నాడు. ఎలా తీసుకొస్తున్నాడో చూడండి ఆటను. కాసేపు అలా ఆడుకున్నాం కదా, కలవ కలిశాము. మీరు మయసభను సృష్టించారు, మేము మణిసభను సృష్టించాము. కాబట్టి మయసభలో మీరు ఎలా ఉన్నారు, మా మణిసభలో మీరు గెలిచారు. కాబట్టి మనం అందరం కూడా కాసేపు సరదాగా గడుపుదాం అని చెప్పి తీసుకెళ్లి ఆడుకుందా అన్నాడు. సుహృత్ అంటే మంచి స్నేహితుడు, మంచి హృదయముతో ఏ విధమైన అమరికలు లేకుండా కాలక్షేపము కొరకు కాసేపు ద్యూతము ఆడుకుందాం రావలసింది అని అన్నాడు. అందున నీవు అక్షక్రీడలో మంచి దక్షుడవని నేను విన్నాను. అందుకని ఈ ద్యూత క్రీడ యందు నీవు ప్రావీణ్యం ఉన్నది కనుక కాసేపు మనం ఆడుకుందాము రావలసింది అని పిలిచాడు. పిలిస్తే వెంటనే ధర్మరాజు గారు మాట్లాడుతున్నారు. ధర్మరాజు గారు, అంతఃకరమునందు ద్యూతము ఆడాలనే భావన లేదు. ఆడటానికి ఇది ప్రబల సాక్ష్యము. దుర్యోధన క్షత్రుడైన వాడు చెయ్యకూడని పనులు 2 ఉన్నాయి. మోసము చేయడం అనేది క్షత్రియుని నీతి యందు లేదు. అది క్షాత్ర ధర్మము కాదు. మోసము చేయడము, జూదం ఆడడం చేయకూడదు. ఈ 2 చేయకూడదు. కనుక వర్ణితములైనటువంటిది విడిచి పెట్టవలసినటువంటి సమయమున అయినా ఈ ద్యూతం మనకెందుకు ఆడకూడదు. ద్యూతమునకు ముందు మోసమును కూడా కలిపి శకుని వంక చూశాడు ధర్మరాజు గారు. శకుని మోసముతో కూడుకున్నటువంటి క్రీడ యందు తన ఐశ్వర్యమునంతటిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆయనకు తెలుసు ధర్మరాజు గారికి. శకుని వంక చూస్తూనే ఒక మాట అన్నాడు. కాపట్యము తోటి, మోసముతోటి జూదమాడే నీచమైన జూదగాళ్ళు ఉంటారు. అటువంటి నీచమైన జూదగాళ్లతో ఎన్నడూ జూదం ఆడకూడదని ప్రత్యక్షంగా చెప్తున్నాడు. అది శకుని చూసి మాట్లాడుతున్నాడు. అటువంటి వారితో జూదమాడితే డబ్బొక్కటే పోదు, ధర్మము కూడా పోతుంది. ధర్మము పోకుండా కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకని మనము జూదము ఆడవద్దు అన్నాడు ధర్మరాజు గారు. ఇక్కడ అధిక్షేపించాడు కదా, అంటే మనస్సులో లేదు ఆడాలని. కానీ పరదేవత ఒకటి ఉన్నారు కదా, పరదేవత ఇప్పుడు రాక్షస సంహారం చేయాలి, పాపాత్మ సంహారం కావాలి అంటే ఆట ఆడిస్తుంది. ఇప్పుడు చిత్రం ఏమిటంటే ధర్మరాజు గారికి ధర్మం జ్ఞాపకం ఉంది, జూదం ఆడవద్దని అంటున్నాడు. ఇష్టం లేకుండా బయలుదేరి వచ్చాడు. నిన్న రాత్రి బయలుదేరి వచ్చినప్పుడు ఆయన సార్వభౌముడు, నిన్న వచ్చినప్పుడు సార్వభౌముడు. ఇవాళ సార్వభౌముడు మణిసభా ప్రవేశం చేసిన తర్వాత సార్వభౌముడు ఇంకొద్ది సేపట్లో తాను ఏమవుతాడో ధర్మరాజు గారికి తెలుసు. ఇంత ధర్మ సంక్లిష్ట స్థితిలోకి వెళుతున్నటువంటి వాడికి చిన్న కష్టం వచ్చినా, చిన్న సుఖం వచ్చినా, చిన్న కార్యము చేసినా, చిన్న కార్యం పూర్తయినా తనకు జ్ఞాపకం వచ్చే కృష్ణ భగవానుడు జ్ఞాపకం ఇప్పుడు రావట్లే. ఇది బాగా పట్టుకోవాలి. నేను చాలా సందర్భాల్లో నా అనుభవాన్ని చెప్తున్నాను. బ్రహ్మ ముహూర్తంలో లేస్తాను. లేచి నాకు సంబంధించిన అనుష్ఠానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను.
ఎంతో ప్రయత్నం చేస్తా, ఎంతో తలవాలని ప్రయత్నం చేస్తుంటా. 10 సార్లు తలవాల్సింది 5 సార్లే తలుస్తా. అలాంటి తలవకుండా ఉండను, కానీ 5 మార్లే తలుస్తా. 10 సార్లు తలవాల్సింది 5, 100 సార్లు తలవాల్సింది 50 సార్లు తలుస్తాను. ఇలా కాలం అవుతుందా? ఆగదు కదా. బ్రహ్మ ముహూర్తం వెళ్ళిపోయింది. 4 నుండి 5 గంటల వరకు బ్రహ్మముహూర్తం వెళ్ళిపోయింది. 5 గంటల బ్రహ్మముహూర్తం తెల్లవారుతుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, మనకు 4:45, 50 నిమిషాలకు తెల్లవారుతుంది. 5:30 వరకల్లా సూర్యుడు వచ్చేస్తాడు మనకు. అది చలికాలం 6:30 అయినా పోకుండా ఉంటుంది. శుభం భూయాత్. సూర్యుడు రాడు మనకు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి